అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే మధురాష్టకంలోని కొన్ని పదాలకు అర్థం తెలుసుకుందాము. నాకు తెలిసిన కొన్ని పదాలని నేను అర్థం తెలుసుకొని ఉంచాను. అవి మీకు చెప్పబోతున్నాను. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం అంటే స్వామివారి నారాయణమూర్తి వారి పెదవులు చాలా అందంగా, ముఖంలో పెదవులు అమరిక బాగుంటుందని చెప్తున్నారండి. ఇప్పుడు మొదటగా ముఖం గురించి చెప్తున్నారు. పెదవులు అందంగా ఉంటాయట. అలాగే నయనం మధురం, అలాగే నవ్వు బాగుంటుందట. హృదయం మధురం, గమనం మధురం, అందమైన హృదయం కలిగిన వారట. అలాగే గమనం అంటే గమనం అంటే నడవడం, తిరగడం అన్నమాట. గమనం మధురం, చాలా అందంగా తిరుగాడతారట, నడుస్తారట. మధురాధిపతే అఖిలం మధురం అంటే మధురకి అధిపతి అయిన స్వామి అఖిలాండ బ్రహ్మమంతా ఆయన అఖిలాండ బ్రహ్మ నాయకుడట. వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం, మధురాధిపతే అఖిలం మధురం అంటే ఆయన మాట బాగుంటుందంట. ఆయన చరితం చెప్పుకోవడానికి విందుగా ఉంటుందట. వసనం మధురం, క్లోత్స్, ఆయనకి కట్టబడే బట్టలు బాగుంటాయట. అలాగే కట్టే తీరు కూడా బాగుంటుందట. చలితం మధురం, కదలిక బాగుంటుందట. భ్రమితం మధురం అంటే తిరగడం బాగుంటుందట. అలాగే పానీర్ మధురం, పాదవ్ మధురం, నృత్యం మధురం, సఖ్యం మధురం అంటే చేతులు చూడడానికి అందమైన చేతులట, పాదాలు అందమైన పాదాలట. నృత్యం ఆయన గోపికలతో చేసే నృత్యం అందంగా ఉంటుందట. సఖ్యం ఆయన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా చూడచక్కని వారట. అలాగే గీతం మధురం, పాటలు అందంగా ఉంటాయట. ఆయన పాటలు వీణుల విందుగా ఉంటాయట. పీతం మధురం అంటే ఆసనం, ఆయన ఆసనం మధురంగా ఉంటుందట. భుక్తం మధురం, సుప్తం మధురం, తినడము తినిపించడము అందంగా తినడం చేస్తారట. నిద్ర కూడా ఆయన పడుకునే తీరు, నిద్రపోవడము అదంతా అందంగా ఉంటుందట. కరణం మధురం అంటే తిథి వార నక్షత్రాల గురించి ఇక్కడ ఇచ్చారు. తరణం మధురం, తరణం అంటే దాటడం. హరణం మధురం అంటే కష్టాలని దూరం చేయడం. స్మరణం అంటే తలుచుకోవడం. వమితం మధురం, శమితం మధురం, నియంత్రితంగా ఉంటుందట. ఆయన యొక్క